హాయ్ అండి. హాయ్ అండి. మచిలీపట్నంలో ఈరోజు సిద్ధం సభలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన ఇక ఎన్నికలు ఇంకో వారం రోజులు ఉండగానే ముందే చేతులు ఎత్తేసారు అన్నట్టు, ఇంకా ఓడిపోతున్నామనే నీరసాన్ని బేలతనాన్ని ప్రకటించినట్టు, ఆయన ఇంకా గెలిచే పరిస్థితి కనపడట్లేదు అన్నట్టు ఆయన మాటలు ఉన్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? చేతులు ఎత్తేసారండి. ఆయన చేతులు ఎత్తేస్తే మనం ఏం చదువుతాం? ఇంకా ఒక్కటండి, ఏదైనా జరగబోయే దాన్ని కొంచెం ఏదైతే భవిష్యత్తులో జరగబోతుందో దానికి సంకేతాలు ఇస్తూ కొద్దిగా ఏదైతే ముందు నుంచి అది ప్రభావితంగా కనపడుతూ ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీటింగ్లు పెడుతున్నారు. ఆయనకు ప్రజాస్పందన ఎలా వస్తుంది? లక్షల్లో వస్తుంది. ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నాడు బాబు. 74 సంవత్సరాలు అంటే ఎవరు నమ్ముతారు ఆయనకి? ఈరోజు ఒక 20 ఏళ్ళు మొన్న గన్నవరం వంశీ గారు నామినేషన్ వేయలేకపోయాడు పట్టుమని ఎండకి. ఆయన మాత్రం ఎర్ర టెండలో షట్టు తడిసిపోతున్నా మొక్కలు నవ్వు తగ్గట్లేదు. ఆ ఉత్సాహం చూసారా? గెలుపుకి సంకేతాలు అంటే ఎలాగ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి, నీరసంగా ఇంకా నాది పని అయిపోతుంది, నాకు ఎన్నికలు సజావు జరుగుతుంది ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన చెప్పాలి ఎన్నికలు జరగడం తీసేస్తున్నారు, డబ్బు పంచనివ్వట్లేదు, మనం గెలుస్తామా లేదా ఇంకా నమ్మకం లేదు, ఈ మాట్లాడుతున్నాడు. ఓటమి భయం అండి. అదంతా జరగబోయి కొన్ని పసిగడతాయంట చూసారా? జగన్మోహన్ రెడ్డి కూడా పసిగడతా ఉన్నాడు. అతీతమైన శక్తి ఒకటా ఉంది. సో దాన్ని బట్టి ఆయనే చెప్పుకుంటున్నాడు ఇంకా జరగబోయేది ఇదే అని చెప్పేసి. ఓటమి, రాబోయే ఓటమి ఎలా ఉంటుంది ఆయన కళ్ళకు కట్టినట్టు కనిపించేస్తుంది అంట. కనిపించేస్తుంది, అది ఎదుటోళ్ళకి చూస్తున్నాడు. ఆయన కనిపిస్తే నో ప్రాబ్లం, బయటకు చెప్పుకోకుండా కొద్దిగా గట్టిగా మాట్లాడే ప్రయత్నిస్తున్నాడు. కానీ లోపల దాగితే దాగుతుంది ఒకటి నిజం. ఏదైనప్పటికీ 2-3 రోజులు దాచొచ్చు. ఇన్ని రోజులు దాచాడు కష్టపడి మేనేజ్ చేసి. ఎప్పుడైతే డీజీపీ గారు పోయారో మొత్తం ఇంకా ఆయనకు కూడా పోయింది కాశ. ఇక మొన్నటి వరకు అంటే 175కి 175 అనేవాళ్ళు. అంటే ఈ దొంగ ఓట్లు వేసుకుందాం, ప్రతిపక్ష నాయకులను కానీ కార్యకర్తలు కానీ చంపేసి భయపెడదాం, ఓట్లు వేయకుండా ఎవరిని బయటకు రాకుండా చేద్దాం, దొంగ ఓట్లు వేసుకుందాం, రిగ్గింగ్ వేసుకుందాం, ఈ ధైర్యం ఉండేదా మొన్నటి వరకు? ఇప్పుడేమో అధికారులందరినీ మార్చేపటికి నీరసం పడిపోయారు ఆయన. పూర్తిగా వాస్తవం అండి మాట. ఏదైతే ఆయన ఎన్నో ప్లాన్లు వేసుకున్నాడు, ఆయన ప్లాన్లు ఎలా ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది ఏ రకంగా ఉంటాయో జనాలందరికీ తెలుసు, సొంత కుటుంబానికి ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్ ఏదండి ఒకటి జనాలకు కూడా అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ యొక్క విజనరీ లీడర్ అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రిజనరీ లీడర్ అని చెప్పేసి. ఒక పని ఆయన ఈ పని మొదలు పెడుతుంటే ఒక నమ్మకం ఉంటుంది, ఈయన ఇది చేస్తే ఇలాంటి పనులు చేస్తాడు, ఈయన చేస్తే ఇలాంటి పనులు చేస్తాడు. కాబట్టి ఆయన ప్లానింగ్స్ ఏదైతే ఉన్నాయో అంత జనాలు తెలుసుకున్నారు, ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన ప్లాన్లన్నీ అట్టర్ఫ్లాప్ అయిపోయినాయి. ఈరోజు ఒక డీజీపీ గారు అని చెప్పేసి కాదండి, జనాల్లో వ్యతిరేకత వచ్చింది. అందరూ డీజీపీ కానీ దేవుడు చాలా ఊపు అందుకుంది. ఈరోజు ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న భయం ఈరోజు ఎంతమందికి ఉందండి? ప్రజలంతా ఎంతో భయపడ్డారు. యొక్క డీజీపీ గారు ఎందుకు తీసేశారో ఒక చిన్న విశ్లేషణ అండి. కోడికత్తి డ్రామా లాగా మొన్న గులకరాయ డ్రామా చేసినప్పుడు ఏం చేశారండి, దానికి మొదటి రెస్పాన్స్ ఎవరు ఇవ్వాలి? మొట్టమొదటి ప్రెస్ మీట్ ఎవరు పెట్టాలండి? ఒక పోలీసు ఉన్నతాధికారిగా డీజీపీ గారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ గారు మీటింగ్ పెట్టి సో జరిగింది, ఒక విశ్లేషణ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారి మీద ప్రతిపక్షాల మీద ఎన్ని కేసులు పెట్టినప్పుడు ఏ రోజు వచ్చి మాట్లాడాడండి? ఎన్నో సంఘటనలు, కోకొలలు. అటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నికల కమిషన్ అన్నీ గమనించి పీకేసిన తర్వాత ఈయనకున్న బలం బాయ ఏం చెప్పుకుంటాడు? ఇంకా ఎవరున్నారు? ఇంక ఇప్పుడు చూస్తేనే 4 రోజులు కూడా లేదు. ఇంకా ఎవరు అధికారులు మాటిన వాళ్ళు కూడా ఒక్కలేరు. అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైపోయింది, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ సీన్ అర్థమైపోయింది. సో ఈయనకి ఇంకా అర్థమైపోయింది, వీళ్ళందరూ దూరం అవుతున్నారంటే అటు గాలి వేస్తుంది, నా పని అయిపోయింది, ఫ్యాన్ తిరగట్లేదని అర్థమైంది. సో చేతులు కాళ్ళు 2 ఎత్తేసారంటారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా. అది ఆయన బట్టి మనం చెప్పుకోకూడదండి. అది ఆయనకు అర్థమైంది, ఆయన చదువుతున్నాడు పాపం. మళ్ళీ మనం అనుకున్నట్టే ఆయన అది కూడా నమ్మడం. మళ్ళీ జగన్ అంట ఏదైనా చెప్పాడంటే చేస్తాడంటే, కాబట్టి ఆయన చెప్పాడు, చేస్తున్నాడు. నిజంగా కనపడుతుంది ఆయన చేతుల్లోనే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.